కేసీఆర్ కావాలనే ఎస్ఎల్బీసీని పక్కన పెట్టారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నాగర్ కర్నూలు జిల్లా మన్నేవారిపల్లిలో మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డితో కలిసి పరిశీలించారు. ఇక ఎస్ఎల్బీసీ ప్రాంతాన్ని పరిశీలించారు. ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో మ్యాగ్నెటిక్ జియోఫిజికల్ సర్వే నిర్వహించారు సీఎం. 1983లో మంజూరైన ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి కాకపోవడం బాధాకరమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నాగర్ కర్నూలు మన్నేవారిపల్లిలో పర్యటించిన ముఖ్యమంత్రి ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాంతాన్ని పరిశీలించారు. ఎన్జీఆర్ఐ అధికారులతో కలిసి భూమి పొరల్లోని స్వరూపాన్ని సీఎం పరిశీలించారు. ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో మ్యాగ్నెటిక్ జియోఫిజికల్ సర్వే నిర్వహించారు. భూమిలో 1000 మీటర్ల వరకు జియోలాజికల్ డేటా సేకరించనుంది. ఈ రిపోర్టు వారం రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డికి అందించనున్నారు ఎన్జీఆర్ఐ అధికారులు. రాజకీయ దురుద్దేశంతోనే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును కేసీఆర్ పట్టించుకోలేదని చెప్పారు సీఎం. ఈ ప్రాజెక్టు పూర్తయితే నల్గొండకు 30 టీఎంసీల నీరు రూపాయి ఖర్చు లేకుండా తీసుకెళ్లొచ్చన్నారు. కేసీఆర్ నిర్వాకం వల్లే నేడు ఏపీ మన ప్రాజెక్టులపై అభ్యంతరాలు చెప్తోందని ఆరోపించారు రేవంత్. హరీష్ రావు చిల్లర మాటలు మానుకోవాలని సూచించారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ఇప్పుడు పూర్తి కాకపోతే మరెప్పటికీ పూర్తి కాదని అన్నారు ముఖ్యమంత్రి. అనా పైసా ఖర్చు లేకుండా నీళ్లు అవలీలగా నల్గొండ జిల్లాకు 30 టీఎంసీలు 3 లక్షల ఎకరాలకు నీళ్లు తీసుకుపోవడానికి ₹1 ఖర్చు లేకుండా గ్రావిటీతోటి ఈరోజు కూడా పెరిగిన అంచనాలు 20 ఏండ్ల తర్వాత లెక్కేస్తే కూడా 4600 కోట్ల రూపాయలతోని ప్రాజెక్టు పూర్తవుతుంది. 30 టీఎంసీలు 3 లక్షల ఎకరాలకు మనము గ్రావిటీ ద్వారా నీళ్లు ఇచ్చుకున్న ప్రాజెక్టును దుర్మార్గమైన ఆలోచనతో రాజకీయపరమైన ద్వేషంతో నల్గొండ జిల్లాకు మహబూబ్నగర్ జిల్లాకు చంద్రశేఖరరావు గారు తీరని అన్యాయం చేసిండు. ఇవాళ చంద్రశేఖరరావు ఈ ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడం వల్ల, నిర్లక్ష్యం వహించడం వల్లనే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి అలసైపోయింది. ఆంధ్రప్రదేశ్కి అవకాశం వచ్చింది మన మీద కంప్లైంట్లు బట్టి మన ప్రాజెక్టులు ఆపడానికి. ఎస్ఎల్బీసీని పూర్తి చేసేందుకు చిత్తశుద్ధిగా ఉన్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. టన్నెల్ తవ్వకాల్లో నిపుణుల బృందం సలహాలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికే సరిహద్దుల్లో కీలకమైన టన్నెల్ తవ్విన బృందాన్ని సంప్రదించామని చెప్పారు. జనరల్ హర్పాల్ సింగ్ ను ప్రభుత్వానికి సలహాదారుగా చూశామని చెప్పారు. టన్నెల్ కొలాప్స్ అయిపోయినప్పుడు మేము ఏమనుకున్నామంటే ముఖ్యమంత్రి గారు మేము ఆలోచన చేసి భారతదేశంలోనే ఈ టనలింగ్ మెథడ్స్లో ఎవరు ఎక్కువ నైపుణ్యం ఉన్నవాళ్ళు, సరే ఇండియన్ ఆర్మీ బార్డర్లో చాలా టన్నల్స్ తవ్వుతారు. చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో వాళ్ళు టన్నల్స్ తవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇప్పుడు బ్రహ్మపుత్ర నది కింద ఒక టన్నల్ తవ్వుతున్నారు. రోహతాంగ్ పాస్లో ఒక టన్నల్ ఈ మధ్యనే మరి ఇండియన్ ఆర్మీ చేసిండ్రు. వాళ్ళ అనుభవం దృష్టిలో పెట్టుకొని భారత సైన్యానికి ఇంజనీర్ ఇన్ చీఫ్ అయిన జనరల్ హర్పాల్ సింగ్ వారిని ప్రభుత్వానికి సలహాదారుగా తీసుకున్నాం. కమిషన్ల కోసం బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం కట్టారు. అది 3 ఏండ్లకే కూలిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కమిషన్ను రావనే ఎస్ఎల్బీసీ జోలికి రాలేదని ఆరోపించారు. ప్రభుత్వంపై బురద చల్లేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రజలకు మేలు జరిగేలా కాంగ్రెస్ సర్కార్ వినూత్న నిర్ణయాలతో ముందుకెళ్తుందన్నారు కోమటిరెడ్డి. అమ్మాయినా అడగనే అన్నం పెట్టదని నేను అడగలే వారిని, కొద్దిగా సెట్ అయినా అడుగుదాం ఎస్ఎల్బీసీ గురించి అని. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారే ఆయన పిసిసి ప్రెసిడెంట్గా, అంతకుముందు ప్రతిపక్ష నాయకునిగా మేము మాట్లాడేది కానీ అతనికి సొంతంగా దీని మీద ఉన్న నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ సమస్య వారికి తెలుసు కాబట్టి వారు వెంటనే ఎంత ఖర్చైనా సరే ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి మాకు చెప్పి ఈరోజు ఇక్కడ 18 మీటర్ల పని కూడా ఇటు సైడ్కి వెళ్ళి టనల్ వరకెళ్ళి స్టార్ట్ అయింది. ఎస్ఎల్బీసీని పూర్తి చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ పూర్తి స్థాయిలో శ్రద్ధ పెట్టిందన్నారు నేతలు. ప్రజలకు మేలు చేసే ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.